ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు జయ. దేశమంతా జరుపుకునే పండుగలో కృష్ణాష్టమి ఒకటి కదా. మంచి కృష్ణుడి స్టోరీ ఒకటి చెప్పండి రమ్య గారు, తర్వాత కృష్ణాష్టమి విశిష్టతలు మాట్లాడుకుందాం. కృష్ణగాథలు చెప్పుకోవాలంటే మనకి భాగవతం దశమస్కంధంలో కృష్ణ లీలలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చదివినా వాళ్ళే బాగుంటాయి. అఘాసురుడని ఒక రాక్షసుడిని సంహరించాడు కృష్ణుడు. అఘాసురుడిని సంహరించినప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఎంతమందిని రక్షించాడు ఒక్క చేతితోటి అని చెప్పి, వీళ్ళ కోసం ఇంత చేస్తున్నాడు, ఇన్ని రకాలు ఇంతమంది రాక్షస సంహారం చేస్తున్నాడు, ఇంకా ఏం చేస్తాడో చూద్దాం అని అనుకున్నాడు. బ్రహ్మదేవుడు ఒక పరీక్ష పెట్టాడు కృష్ణ భగవానుడికి. బాలకృష్ణ స్వరూపంలో ఉన్న పరమాత్మకి ఆయన యొక్క కుమారుడైన బ్రహ్మదేవుడు పరీక్ష అన్నమాట. ఏం చేశారట, ఆ రోజు ఉదయం పిల్లలు మొత్తం గోకులంలో ఉన్న పిల్లలందరూ చిన్న చిన్న పిల్లల్ని ఒక 5 సంవత్సరాలు దాటాక 7వ సంవత్సరం అట్ట వచ్చాక అంత ఎత్తు అవుతారు కదా, వీళ్ళకి దూడలను అప్పచెప్పేవాళ్ళు కాపలాకి. ముందంతా దూడలు, చిన్న దూడల్ని తీసుకుపోవటం. ఒక 8వ ఏడు 9వ ఏడు వచ్చి కొంచెం కాలు సాగి బాగా అలవాటయ్యి దూరం నుంచే తమ వడ్లని గుర్తుపట్టగలరు, పశువుల్ని గుర్తుపట్టగలిగే వయసు వచ్చేసరికి వీళ్ళకి పెద్ద ఆవుల్ని దూడల్ని కూడా అప్పచెప్పేవాళ్ళు. కొంచెం ముందుకు వెళ్ళారు వీళ్ళు, ఈ పిల్ల గుంపంతా. వెళ్ళాక ఏమైంది, ఒకరోజు ఆ రోజుట ఈ అఘాసుర వధ తర్వాత పిల్లలంతా ఆవుల్ని ఆలమందల్ని తోలుకుపోయారు. మరి భోజనాలకు కూర్చున్నారట. అసలు ఆ చల్దులు ఆరగించటం అనే ఒక హెడ్డింగ్ పెడతారు పోతన్ గారు. ఎంత సరదాగా రాస్తారో. వ్యాస భారతంలో అన్నం పంచుకుని తింటున్నట్టు కనపడుతుంది వ్యాస భాగవతంలో. పోతన్ గారు తన తెలుగు ప్రావీణ్యం అంతా చూపిస్తారనమాట. అబ్బో, పిల్లలందరూ మీగడ పెరుగు కలిపిన అన్నం, వేళ్ల సందుల్లో ఆవకాయ ముక్కలు, ఊరగాయ ముక్కలు ఇరికించుకుని ఒక ముద్ద తింటూ దాని రుచిని ఆస్వాదించటం. పిల్లలంతా కూర్చుని తింటూ ఉంటే ఈ పిల్లల్లో కొంతమంది ఆవులు ఏవి కనపడలేదు. మామూలుగా ఆవులు వీళ్ళ చుట్టూతా నిలబడతాయి, పిల్లలంతా గుండ్రంగా కూర్చుంటారు. అన్నాలు తిని మైమరిచిపోయి ఉన్నారు. నా పెరుగుని తీసుకో, నా మీగడ తీసుకో, నీ ఆవకాయ ఇవ్వు, మీ ఇంట్లో ఆవకాయ బాగుంటుంది, మీ అమ్మ బోల్డ్ మీగడేసి పెడుతుంది, మా పావులు వాళ్ళకి అంత రుచిగా లేవు, మీదివ్వు అని లాక్కుని పీక్కుని గందరగోళాల్లో ఉన్నారు. ఆవులు ఏవి అనగానే చూస్తే వెనకాల ఉండాలి ఆవులు అన్నీ ఒక చోట గుంపుగా. వీళ్ళు అన్నాలు తినే సమయాలకి అవి అక్కడ ఉంటాయి, కనపడలేదు. కనపడపోయేసరికి పిల్లలు అందరూ లేవబోయారు. కొంతమంది కృష్ణుడు అన్నాడు, కూర్చోండి తాపీగా తినండి, నిదానంగా నేను చూసొస్తానన్నాడు. లేచి నడుస్తున్నాడు. ఏవి ఆవులు లేవు, దూడలు లేవు. ఆవులు దూడలు లేవు. వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు పిల్లలు కూడా లేరు. ఆవులు లేవు, దూడలు లేవు, పిల్లలు లేరు. నవ్వాడు. నవ్వుతూ ముందుకు చూశాడు. ఆవులున్నాయి, దూడలున్నాయి. మళ్ళీ వెనక్కి చూశాడు. పిల్లలు ఉన్నారు. సాయంకాలం అయింది. సాయంత్రం అయ్యేసరికల్లా తల్లులందరూ వేచి ఉంటారు. వీళ్ళల్లో 9 ఏళ్ల పిల్లలు ఉన్న వాళ్ళకి 5 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. కొంతమంది పిల్లలు సాయంత్రం తల్లి దగ్గర పాలు తాగే పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. తర్వాత దూడల్ని తీసుకొచ్చారు. వాటి తల్లుల్ని తీసుకొచ్చారు. వాటి చిన్న దూడలు, వాటికి చిన్న చిన్న దూడలు ఉంటాయిగా. అందరూ సాయంత్రం అయ్యేసరికల్లా అంత ఆవాల గోపాలము వేచి ఉంటుంది. చిన్న పిల్లల కోసం తల్లులు, ఆవు దూడలు, ఆవుల కోసం ఆవుల దూడలు, తమ పిల్లల కోసం గోపకాంతలు. సాయంకాలం గోధుళ్ళు రేగింది, మొత్తం ఆవులన్నీ వచ్చేసినాయి. పిల్లలంతా వచ్చేసారు. వేణు ఊదుకుంటూ కృష్ణ పరమాత్మ కూడా వచ్చేసాడు. బలరాముడు భుజాన ఇది వేసుకుని, ముసలం వేసుకుని తను నడిచి వచ్చేసాడు. అందరూ వచ్చారు. అంతా సజావుగా జరిగిపోయింది. ఏడాది కాలం పాటు రోజు ఆవులు దూడలు వెళ్తూనే ఉన్నాయి, పిల్లలు వెళ్తున్నారు, సద్దులు ఆరగిస్తున్నారు, తిరిగి వచ్చేస్తున్నారు, జరిగిపోతారు. ఒకనాడు బ్రహ్మదేవుడు యథాలాపంగా భూలోకం వైపుకి చూశాడు. చూస్తే ఆవులు దూడలు అన్నీ కనపడుతుంది. ఆశ్చర్యపడి, ఇదేంటి ఇట్లా ఎలా వెళ్ళిపోయారు వీళ్ళు, నేను దాచిపెట్టే కదా వీళ్ళని. ఆయన తను దాచిన చోట చూశాడు. గుహలో ఉన్నాయి ఆవులు దూడలు, ఆలమందలు, మొత్తం గోపకుమారులతో సహా అంతా గుహలో ఉన్నారు, బయట ఉన్నారు. వాళ్ళందరి మధ్య కృష్ణుడు తిరుగుతున్నాడు. అర్థం కాల, నా సృష్టి కదా ఇది,
నేను సృష్టించకుండా వీళ్ళంతా ఎట్లా వచ్చారు? నేను ఎవరిని సృష్టించానో వాళ్ళని నాకై నేనే గుహలో దాచిపెట్టా. నేను సృష్టించకుండా ఒక దూడైనా వచ్చే వీలు లేదు కదా, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆయన ఆశ్చర్యపోయి ఇక ఇది ఎక్కడ ఇంచి వచ్చినాయి ఈ ప్రతిమలు అని ఒక్కొక్క బొమ్మని పరకాయించి చూడడం మొదలుపెట్టాడు. చూస్తే ఒక ఆవు ముఖంలో కృష్ణుడు, ఒక దూడను పరకాయించి చూస్తే కృష్ణుడు, గోపాల బాలుడు, ఒకడు పొట్టివాడు, పొడుగువాడు, బొద్దువాడు, రంగు తక్కువవాడు, రంగు ఎక్కువవాడు, సామంచాయవాడు, ఎర్రనివాడు, గుండువాడు, పిలకవాడు, బొద్దుగా ఉన్నవాడు ఒకడు, లడ్డు, అన్నీ కృష్ణ స్వరూపాలే. ఎన్ని ఆవులు, ఎన్ని దూడలు, ఎంతమంది గోపకుమారులు! ఒక్క బలరాముడు, ఒక్క కృష్ణుడు ఉంటే ఆ ఒక్క కృష్ణుడు ఈ మొత్తం స్వరూపాల రకంగా అతనే ఉన్నాడు. మధ్యలో కృష్ణుడు బలరాముడు అడిగేట, ఏమిటో కథ మారినట్టుందే అని అడిగితే, మారిని ఆ కథలో మనం ఉన్నాం కదా, మనం ఉన్నది అందుకే కదా అన్నాడు కృష్ణుడు. మనం ఉన్నాంగా. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి బ్రహ్మదేవుడు పిల్లమేక అన్నిటినీ తీసిపోతే, సాయంత్రం అయ్యేసరికి ఆవుల కోసం దూడలు చూస్తాయి, పిల్లల కోసం తల్లులు చూస్తారు. ఎట్లా? అన్న తమ్ముడు ఇద్దరే వెళ్తే ఏం చేస్తారు? వీళ్ళకి గొడ్లు లేవు, వీళ్ళ ఆవులు కూడా పోయినాయి. అన్నయ్య తమ్ముడు ఇద్దరే మిగిలారు. పరమాత్ముడు యొక్క పాన్పు అక్కడ ఉన్నది. వాళ్ళని ఏం చేయలేడు బ్రహ్మదేవుడు. మిగిలిన గుంపందరినీ దాచేశాడు. వీళ్ళిద్దరూ నిలబడితే ఏం ప్రయోజనం? వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సమాజాన్ని తీసుకొచ్చేసాడు కృష్ణుడు. సంవత్సరం పాటు ఈ లీల కొనసాగింది. ఏడాది తిరిగింది. బ్రహ్మదేవుడికి అర్థమైంది, ఈ మొత్తం ప్రతి సృష్టి చేసిన వాడు సాక్షాత్తు పురుషోత్తముడు. ఆయనే ఈ మొత్తం అన్ని స్వరూపాలు, అన్ని రూపాలు ఎత్తి వాళ్ళని సంతోషపెడుతున్నాడు. భగవంతుడు కాక మనని ఎవరు సంతోషపెట్టగలరు మానవులని? అమ్మకి కుమారుల రూపంలో సంతోషాన్ని కలిగిస్తాడు, తల్లికి. ఒక ఉద్యోగికి జీతం రూపంలో సంతోషం కలిగిస్తాడు. ప్రతిదీ పరమాత్మ స్వరూపమే. ప్రపంచమే పరమాత్మతోటి నిండి ఉంది. ఎప్పుడైతే తన ఇలా ప్రతి సృష్టి చేశాడు భగవంతుడు అని తెలుసుకున్నాడో, బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేసుకుని, నిన్ను పరీక్షించనించాను నేను, పరీక్షలకే పరీక్షవి నువ్వు, నా అజ్ఞానాన్ని, ఈ లీల నువ్వేం చేస్తావో చూడాలన్న కుతూహలంతో చేశాను, కానీ నిన్నెంచగలవాడని కాను నేనని నమస్కారం చేసి ఈ గుహలో ఉన్న పిల్లల్ని వదిలిపెట్టాడు. కృష్ణుడు ఆవులు తోలుకు రావడానికి వెళ్ళాడు. ఆవులు లేవని, అది కదా ఈ సీన్. మొదట ఆవుల్ని తోలుకొచ్చేసారు కల్లా, ఆవుల్ని తోలుకొచ్చాడు. తోలుకు రాగానే ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ పిలుస్తారు, కృష్ణ రా రా రా, ఇంకా మీగడంతా అయిపోతుంది, అందరూ పనిచేసుకుంటున్నారు, యశోదమ్మ పెట్టిన మీగడన్నమని పిలుస్తున్నారు. వచ్చాడు. సంవత్సరం గడిచిన సంగతి ఎవ్వరికీ తెలియదు. అప్పుడే కథ, ఎక్కడ కథ మొదలైందో అక్కడే ఆగిపోయింది. ఏడాది నడిచింది, కానీ ఆ ఏడాది నడిచిన గుర్తు ఏదీ లేకుండా చేసేసాడు. దాన్ని మనం విష్ణుమాయ లేదా కృష్ణమాయ అని చెప్తాం. ఈ కథతోటి కృష్ణాష్టమి వేడుకలకి శ్రీకారం చుడదాం. తప్పకుండా. కృష్ణలీలలు ఎన్నిసార్లు విన్నా, ఎంత చదివినా, ఎంతమంది చెప్పినా అని కొత్తగానే ఉంటాయి. భాగవతం దశమస్కంధం చెప్పుకున్నాం మనం. మార్గశిర మాసంలో మన వాళ్ళు ప్రతిసారి వేస్తారు. గర్భవతులు కృష్ణగాథలు వింటే చక్కని కుమారులు కలుగుతారు, మానసికమైన ఆహ్లాదం కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు భాగవత కథాసుధని వినండి. అయితే కృష్ణాష్టమి, గోకులాష్టమి నాడు ఈయన జన్మించాడు. సాధారణంగా అష్టమి అమ్మవారి జన్మదినంగా చెప్తారు. అమ్మవారి జన్మదినం అంటే పరదేవత యొక్క జన్మదినం. ఆమెకి అష్టమి తిథి ఇష్టమని అష్టమి నాడు అభిషేకాలు అవి కూడా చేస్తారు. అదే అష్టమి నాడు మన కృష్ణ పరమాత్మ జన్మించాడు. ఆ రోజున కృష్ణుడికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాము. ఉయ్యాలు వేస్తారు, ఉట్టి కొడతారు, కృష్ణ పాదాలు వాకిట్లో ఇంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా వేసుకుంటారు. చేత్తోటి వేసేవాళ్ళు, ముద్రలు కొనుక్కొచ్చి వేసేవాళ్ళు, ఎట్లా కుదిరితే అట్లా ఇంట్లో ఉయ్యాలు వేసుకుని ఉయ్యాల ఊపుతూ కృష్ణగాథలు ఏవైనా పాడుకుంటూ కృష్ణుడికి ఇష్టమైన రకరకాల పదార్థాలు, ఆయనకు అది ఇష్టం ఇది ఇష్టమని ఎన్నో కథల్లో విన్నాం. పెరుగు, మీగడ, వెన్న, పాలు అవన్నీ ఇష్టం.
వెన్న మీగడ పెట్టుకుంటారు, శొంఠి పొడి పెడతారు కొన్ని చోట్ల, ఇవి కాయపొడి పెడతారు. ఎందుకంటే అప్పుడే పుట్టాడు కాబట్టి బాలింతకని, కృష్ణుడికని కాదు ఆ పెడతారు, అమ్మకి తల్లికని శొంఠి పొడి పెడతారు. తర్వాత చెక్కిలాలు, పిల్లలకి ఇష్టమయ్యే పదార్థాలు ఎక్కువ నివేదన చేస్తారు. చెక్కిలాలు, చేగోడీలు, రకరకాల కరకరలు, కరకజ్జము, పంచకజ్జాయము, తర్వాత ఏమో పంచామృతాలు, గవ్వలు, చేగోడీలు, అలాంటివి అన్ని రకాల కరకరలాడే పదార్థాలు, పాయసాన్నము, ఎన్ని చేస్తే అన్నీ. కృష్ణగాథలు ఏమైనా చెప్పుకొని కృష్ణునికి సంబంధించిన గీతాలాపన చేసుకోవటం, తర్వాత కృష్ణాష్టకం చదువుకోవటం. కృష్ణుడిది అష్టోత్తర శతనామావళి దొరుకుతుంది మనకి, అష్టోత్తర శతనామావళి జరుపుకొని కృష్ణుడికి పూజ చేసుకుంటాం. సాధారణంగా ఇది సాయంకాలం వేళల్లో చేస్తారు. కృష్ణాష్టమి ఎప్పుడు కూడా ఆయన అర్ధరాత్రి జన్మించాడని చెప్తారు కదా, గోకులాష్టమి నాటి అర్ధరాత్రి ఆయన పుట్టింది, గాఢాంధకారంలో పుట్టాడు కృష్ణ పరమాత్మ. అందుకని రాత్రిపూట వేడుకలు చేయటమే విశేషంగా కనపడుతుంది. ఓ ఉయ్యాల వేసి అందులో కృష్ణుడి ప్రతిమ ఏదైనా పడుకోబెట్టి ఉయ్యాలడుపుతూ జోలలు పాడడం, రకరకాల పాటలు ఉన్నాయి మనకి, ఏదో ఒక పాట పాడుకొని కృష్ణుడికి ఉయ్యాల వేసి ఊగించుకోవచ్చు. పుట్టినరోజు వేడుకలను కానీ మనం బర్త్డే చేసుకుంటాం కదా, అలాగే కృష్ణుడికి కూడా బర్త్డే చక్కగా చేసుకుంటే, ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లాడు ఉంటే వాడికి కూడా ఒక కృష్ణ వేషధారణ చేయించి బాలకృష్ణుల్ని ఇంట్లో వెలయించుకోవటం. ఏది కుదిరితే అది చేయొచ్చమ్మా, ఏదో ఒకటి చేయొచ్చు. భగవద్గీత చదువుకోవచ్చు, భాగవత దశమస్కంధం చదువుకోవచ్చు, మహాభారతంలో కృష్ణుడు కనిపించేటువంటి ఘట్టాలు అవి చదువుకోవచ్చు. ఏవి కుదిరితే అవి చదువుకోండి, కృష్ణ తత్వాన్ని తెలుసుకోండి, నీ పని చెయ్యి నువ్వు. అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, రేపేమవుతుంది, నేను ఉంటానా పోతానో ఏం ఆలోచించద్దు. కేవలము కర్మలు చేయాలి మనం, అంతే. ధర్మాన్ని యథావిధిగా పాటించు. భగవంతుడు చెప్పింది అదే కదా, భగవద్గీత సారం కూడా అదే. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక భగవద్గీత పుస్తకమో ఒక భాగవత పుస్తకమో ఇవ్వండి కృష్ణాష్టమి నాడు. మీ అవకాశాన్ని బట్టి మీరు ఏం చేయదలుచుకుంటే అది చేయటం. సమీపంలో ఎక్కడైనా వేణుగోపాల స్వామి దేవస్థానాలు అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండి, కృష్ణుడిని తలుచుకోండి బాగా. ఈ రోజున పిల్లల్ని కేకలేయటము, కొట్టటము అలాంటివి చేయబోకండి. బృందావనంలో ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు జయ. అసలు అబ్బో, అక్కడ పాటలా, ఆ నాట్యాలా, ఆ సంతోషమా, చూసి తీరాలి, చూసి తీరాలి. అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా మధుర బృందావనం, ఆ బృందావనపు మట్టి మన ఒంటికి తగలాలంటారు. ఆ కృష్ణుడు ఎక్కడ తిరిగాడో ఆ ప్రాంతపు మట్టి మన ఒంటికి తగలాలని, పునర్జన్మ ఉండదని చెప్తారు. అన్ని విష్ణువాలయాల్లోనూ కృష్ణాష్టమి వేడుకలు విశేషంగా చేస్తారు. స్వామివారికి చక్కగా కృష్ణుడిగా అలంకారం చేస్తారు. ఈ ద్వారక అక్కడైతే అబ్బో, ద్వారకలో కానీ మన బృందావనంలో కానీ అత్యద్భుతంగా జరుగుతాయి వేడుకలు. ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటే, అది మన సమీప దేవాలయాలు ఉంటే, ఎక్కడైనా కృష్ణాలయాలు ఉంటాయి కదా మనకి. మన సింగ్సాన్పేటలో ఒక బాలకృష్ణాలయం ఉంది, మన ఊళ్ళల్లో కూడా వేణుగోపాల స్వామి ఆలయాలు కనపడతాయి. ఎక్కువగా వేణుగోపాలుడు కనిపిస్తాడు కదా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో ఒక విశేషంగా చేస్తారు. అట్లా ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడో అక్కడ, ఈ గురువాయూరులో కూడా కృష్ణుడే కదా, అలాంటి చోట కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాం. అవకాశం లేకపోతే ఆన్లైన్ చూడొచ్చు, మనకి ఇప్పుడు అవి అవకాశాలు ఉన్నాయి చక్కగా కదా. కృష్ణుడిని తలుచుకోండి. రైట్. నమస్తే. నమస్తే జయ.